కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టారు కవిత. కవిత కొత్త పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. ఏం రియాక్ట్ అయిందని చెప్పండి, డైరెక్ట్గా మీకు ఫోటో చూపిస్తాను, టీజర్ ప్లే చేయండి. ఈ ఫోటోలో ఒరిజినల్ ఫేక్ అంటే ఒక వస్తువు తయారైన ఉదాహరణకి పారాగాన్ని పారాగానో అడిడాస్ని అబిడాస్ అనో ఇలా క్రియేట్ చేయడం చూస్తారు కదా. సో అట్లాగే తను చేసినటువంటి ఒక ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ ఫేక్ ఒరిజినల్ అనేటువంటి ఒక ట్వీట్ని చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ సెటైరికల్గా ఓ పోస్ట్ కూడా పెట్టింది. సో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అయిన పోస్ట్ పెట్టడంతో కవిత పార్టీ పైన ట్రోలింగ్ డోసేజ్ని పెంచింది గులాబీ సైన్యం. కవితకి అంత సీన్ లేదంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ట్వీట్ చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, పైన కోల్గేట్ COLGATE కోల్గేట్, కింద కూల్గేట్. చూడడానికి రెండు సేమ్గా కనపడతాయి కానీ చాలా అర్థం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ ఇది. సో పిక్చర్ కొంచెం కింది స్క్రోల్ చేయండి, ఆ బాటిల్స్ కూడా. సో బిస్లరీని కాస్త ఒరిజినల్ బిస్లరీ, అటు పక్కన బ్రిస్లీ ఫేక్. సో పైన ట్యాగ్ చూడండి ఒకసారి, ఆ ట్యాగ్ చూపించండి. ఆ ట్యాగ్ కూడా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితే, ఒరిజినల్ ఒరిజినలే, వచ్చేవని ఫేకే. కోల్గేట్కి కూల్గేట్కి బిస్లరీకి బ్రిస్లీకి చాలా తేడా ఉందన్నట్టుగా ఒక పోస్ట్ చేసింది. డోసేజ్ని పెంచింది. ఇక్కడ కవిత ప్రస్తావన లేదు, కవిత పార్టీ పేరు లేదు, కవిత పదం కూడా లేదు, కవిత అనేటువంటి ఆ పేరు కూడా లేదు. కానీ ఆ ట్రోలింగ్ డోసేజ్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెంచేసింది. ఇప్పటివరకు కొంత సంయమనం పాటించి మహిళ అనో లేదా కేసీఆర్ కుమార్తె అనో కేటీఆర్ చెల్లెలనో కొన్ని రోజుల పాటుగా హోల్డ్ ఆన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కాస్త ఇప్పటిక రెచ్చిపోబోతోంది. ఈ ట్రోలింగ్ ద్వారా ఎటువంటి డోసేజ్ పెంచబోతుందో అర్థమైపోయింది. సో బీఆర్ఎస్ వర్గాలు పార్టీ ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టారు. సో పాలన పైన, కేసీఆర్ పాలన పైన నిప్పులు చెరిగారు కవిత. కేసీఆర్ని మరమనిషి అంటూ కూడా పోల్చారు. కేసీఆర్ మన మనిషి కాదు, ఆయన మరమనిషి. కేసీఆర్ గుంటనక్కలు తోడేళ్ల ట్రాప్లో పడ్డాయంటూ విమర్శించారు ఆవిడ. గుంటనక్కలను తోడేళ్ల ట్రాప్లో కేసీఆర్ పడ్డారని తను విమర్శించడం కూడా ఇంకొంత హాట్ టాపిక్కి దారితీసింది. సో ఒకసారి కవిత స్టేట్మెంట్ తర్వాత బీఆర్ఎస్ ట్వీట్ మీకు చూపిస్తాను. ఒకసారి కవిత బైట్ ప్లే చేయండి పీసీఆర్, అట్ ది సేమ్ టైం ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి. రెడీయా? మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. వా, ఇట్స్ వెరీ షాకింగ్ యాక్చువల్లీ. ఆర్టీవీ లైవ్లో పోల్ పెట్టింది మీ సపోర్ట్ దేనికి అని చెప్పి. మీరు నమ్మరు, టీఆర్ఎస్కే మా సపోర్ట్ అని 80% అని చెప్తున్నారు. సో కవితకే మా సపోర్ట్ అని 80% అని చెప్తున్నారు. చాలా క్లియర్గా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అని చెప్పి ఈ పోల్లో మెన్షన్ చేశాం. టీఆర్ఎస్ 70%, బీఆర్ఎస్ 30%. సో కవిత పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సేనకి 30%, 70% అని వస్తే బీఆర్ఎస్ కేసీఆర్ అధినేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 30%. సో ఇంకా మీరు లైవ్ని షేర్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, జాగృతికి సహకరిస్తున్న వాళ్ళైనా ఈ లైవ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ పోల్లో కవిత గెలుస్తారా కేసీఆర్ గెలుస్తారా తేల్చాలి. ఇప్పటివరకు అయితే కవితే పైచే సాధిస్తున్నారు కేసీఆర్ పైన. అంటే బీఆర్ఎస్ పైన కవితే సుమారుగా 20%గా ముందంజలో ఉన్నారు. 60% టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 40% సపోర్ట్ చేస్తున్నారు. మారుతూ ఉన్నాయి లెక్కలు. ఆ డిఫరెన్స్ నేను లైవ్ కంటిన్యూ చేస్తున్నా కొద్ది డిఫరెన్స్ మారుతూ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేయండి. కవిత టీఆర్ఎస్ పార్టీ పైన మీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓ మరమనిషితో పోల్చింది కవిత. కేసీఆర్ ఓ మరమనిషి అని చెప్పుకొచ్చింది. కేసీఆర్ ఆత్మ ఆయన దగ్గర లేదని చెప్పుకొచ్చింది. కేసీఆర్ తోడేళ్లు గుంటనక్కల ట్రాప్లో పడ్డారని చెప్పుకొచ్చింది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, మీరెవరైనా కవిత ఏర్పాటు చేసిన పార్టీ పైన రియాక్ట్ అవ్వాలి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. కేసీఆర్ లేదా కవితలో మీ సపోర్ట్ ఎవరికైనా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్స్ షాకింగ్, నిజంగా షాకింగ్ సంఘటన ఇది. మీ సపోర్ట్ దేనికి అని పోల్ కండక్ట్ చేస్తే 70% మంది టీఆర్ఎస్కే మా సపోర్ట్, కవితకే మా సపోర్ట్ అంటున్నారు. కవితకి సపోర్ట్ చేస్తున్నామంటున్నారు తెలంగాణ రాష్ట్ర సేన.
బీఆర్ఎస్ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితికి కాదు మా సపోర్ట్ తెలంగాణ రాష్ట్ర సేనకి అని చెప్తున్నారు. పోటాపోటీగా పోలింగ్ నడుస్తూనే ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ఈరోజు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్గా ముహూర్తం చూసుకొని మరి పార్టీ పేరు అనౌన్స్ చేశారు కవిత. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఉద్యమ సమయంలో ఏర్పాటైనటువంటి కేసీఆర్ పార్టీకి దాదాపుగా అదే మాదిరిగా కనిపిస్తోంది ఇక్కడ ప్రసంగం కానీ ఆ మాటలు కానీ ఆ యొక్క హడావిడి వాతావరణం కానీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఎస్ 50% వచ్చింది, ఈక్వల్ షేర్. కవిత కేసీఆర్ ఇద్దరికి కూడా సమానమైనటువంటి ఓట్లు పడుతున్నాయి. సో ఇంకా మీరు లైవ్లో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆ లైవ్లో పోలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ తను చెప్పిన మాటల్లో చాలా ప్రధానమైన అంశం ఉచిత విద్య. మీ పిల్లల్ని లక్షల కొద్ది ఫీజులు పెట్టి చదివించాల్సిన అవసరం లేదు. ప్రతి ఊళ్ళో బడి ఉండాలి, ప్రతి తరగతిలో టీచర్ ఉండాలి. ఇది మొదటినదంతని చెప్పింది. ఉచిత వైద్యం, వ్యవసాయాన్ని అంగడి సరుకులాగా మార్చి రైతన్నలకి ఇంతిస్తామని చెప్తున్నారు, కానీ రైతన్నల కష్టం ఎవరు పట్టించుకోవట్లేదు. రైతు బంధు పేరిట మీకు డబ్బులు ఇస్తున్నారు కానీ మీకు కష్టాలు ఎవరికి తెలియదు. మీరు ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే సూటు బూటు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మర్యాద ఇస్తారు కానీ రైతన్నకు మాత్రం మర్యాద ఇవ్వరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఆ గౌరవం దొరుకుతుంది. రైతన్నకి ఓ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు స్వయంగా మీ సమస్యను చెప్పుకోవచ్చు అనేది కవిత చెప్పిన మాట. ఒక కాల్ ఉన్నారు, ఆకాష్ ఫ్రమ్ హైదరాబాద్. ఆకాష్ మాట్లాడండి. అదే కవిత పాట పెట్టింది కదా, అది షర్మిల కావచ్చు, పెద్ద ఏం తేడా ఉండదు. మళ్ళీ చెప్పండి. అది మరో షర్మిల కావచ్చు. షర్మిల కూడా ఇంతకుముందు పార్టీ పెట్టింది, మళ్ళా ఏపీకి వెళ్ళింది కదా, అదే విధంగా అయితే షర్మిల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కవిత పార్టీ కూడా షర్మిల పార్టీ లాగా కావచ్చు అని అంటున్నారా? అవును సార్. అంటే ఏ పార్టీలో కలుస్తుంది అనుకుంటున్నారు? కవిత గారు వెళ్ళి గతంలో తన కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వాళ్ళ ఫాదర్ సీఎం అయ్యారు, మళ్ళీ వెళ్ళి అదే పార్టీలో కలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కవితకు అవకాశం ఉందంటారా? ఏ పార్టీలో మళ్ళీ విలీనం అవ్వచ్చు? బీఆర్ఎస్ లోనా, కాంగ్రెస్ లోనా? విలీనం కాదు, అది సేమ్ షర్మిల లాగానే అవుతుంది, కానీ ఇండివిజువల్ గానే ఉంటుంది లాస్ట్. నేను అంటుంది ఒకటే, కవిత ఇప్పుడు ఏ పార్టీలో విలీనం అవుతుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఓకే, టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ తో కలుస్తుంది కాబట్టి సీక్వల్ గా నేమ్ కూడా పెట్టారనుకుంటున్నారా? అవునండి. ఓకే, తను ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను 100%. ఒకసారి మీరు లైన్లో ఉండండి. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఉదయాన్నే ఆర్టీవీతో కవిత మాట్లాడిన మాటలు కూడా రెడీ చేయండి. సో 100% నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మహిళా ముఖ్యమంత్రి ఉంటారు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు ఆవిడ. ఆకాష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అసలు ఛాయిస్ లేదు సీఎం కానీ. ఒక్కసారి మీరు కూడా వినండి, నేను ప్లే చేస్తున్నాను బయట. పీసీఆర్ ప్లే చేయండి. తెలంగాణ ప్రజలు ప్లస్ చేస్తాం. థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇంకా కొన్ని నిమిషాలే, చాలా బాగుండబోతుంది. తెలంగాణ ప్రజలకు ఒక జై తెలంగాణ మహిళ ఉండే అవకాశం ఉందా? 100% తెలంగాణ ప్రజలు ప్లస్ చేస్తాం. థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇంకా సీఎంగా మహిళ ఉండే అవకాశం ఉందా అని మా ప్రతినిధి మధు అడిగినప్పుడు 100% వచ్చేది మహిళా ముఖ్యమంత్రి అని చెప్తున్నారు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, జాగృతి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. సో ఆకాష్, నెక్స్ట్ సారి నిజంగానే మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా కవితకి? ఛాయిస్ లేదు, 100% చెప్తున్నా. అసలు ఛాయిస్ లేదు, స్పేస్ కూడా లేదు ఇప్పుడున్న ఎలక్షన్స్ లో. ఇంకా పెద్ద వాళ్ళు డిఫరెంట్ స్పేస్ లో వచ్చారు, పార్టీ పెట్టారు, కానీ వాళ్ళు అంత సక్సెస్ కాలేదు. ఈమె కూడా అంత స్పేస్ లేదు. ఏదో ఒక కేసీఆర్ కూతురు లాగానే చూస్తున్నారు అంతే ఎప్పటికీ కూడా. ఓకే, అంటే ఇండివిజువల్గా తను ఒక లీడర్గా బయటికి వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టింది కాబట్టి దాన్ని ఎదిగే అవకాశం లేదా? అంటే ఇంకా కేసీఆర్ కుమార్తెగానే చూడాలనా? ఇప్పటికీ కుమార్తెగా చూస్తారు, ఫర్దర్ గా కూడా చూస్తారు, కానీ ఆమెకు అంత ఛాయిస్ లేదని నా ఒపీనియన్. కేసీఆర్ ని మరమనిషితో పోల్చారు ఆవిడ. ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ లోనే ఉండే కదా, ఇన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉండే కదా. అవును, అప్పుడు గుర్తుకు రాలేదా ఇవాళ స్కామ్, ఇవాళ చేసిరు ఖరీచ్ అందరూ అని? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఎందుకు విమర్శిస్తుంది? ఏదో పొలిటికల్ స్ట్రాటజీస్ తో ఉంది అనుకుంటున్నాను. ఇంకో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తము కేసీఆర్ ఎట్లా చేపిస్తుండేమో నా ఒపీనియన్. ఓహో, కేసీఆర్ వెనకాలండి కవిత చేతి పార్టీ పెట్టించడేమో అని అనుకుంటున్నారు మీరు, అనుమానం? అవును. ఓకే, ఎందుకంటే ఈమె కూడా ఫ్రంట్ లైనర్ గా ఉండి సీఎం కావాలని అనుకుంటుంది. ఉంటది, ఎవరికి ఆశ అనేది ఉంటది. కాబట్టి కొంచెం హరీష్ కి కేటీఆర్ కి కూడా ప్రయారిటీ ఇస్తుంది కదా కేసీఆర్. అవును, అందుకోసమే ఈమె
విధంగా వస్తుందేమనుకుంటున్నాను. ఓ మీ అనుమానం చాలా నిజంగా నాకు కూడా అనుమానం కలుగుతుంది మీరు మాట్లాడుతూ ఉంటే. అంటే కేటీఆర్ కూడా సీఎం కావాలని ఉంది, కవిత కూడా సీఎం కావాలని ఉంది కాబట్టి కేసీఆర్ వెనుక నుంచి వేరే పార్టీ పెట్టించిండు కవితతో అంటున్నారు మీరు. అవునవును. థ్యాంక్ యూ ఆకాష్, మీరు మంచిగా మీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీ సపోర్ట్ దేనికి అని అంటే ఇంకా 50-50 టీఆర్ఎస్ పార్టీకి 50%, బీఆర్ఎస్కి 50%. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి. ఈరోజు పెట్టిన పార్టీకి, ఈరోజే పుట్టిన పార్టీకి 50% మంది మద్దతుగా ఉన్నారు. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కామెంట్స్ చదువుతాం మీకోసం. నేను మహేష్ బాబు అంట జై కేసీఆర్ అని కామెంట్ చేశారు. తర్వాత రమవత్ రాజేష్ కవితకు సపోర్ట్ కాదు ఆ నేముకు సపోర్ట్ అంట. సో టీఆర్ఎస్ అనే నేమ్కి సపోర్ట్ కవిత కాదు అని అంటున్నారు. సో చిన్న జై కేసీఆర్, నా సపోర్ట్ కేసీఆర్ సార్కే, బీఆర్ఎస్కే. తర్వాత చిన్న ఏమంటున్నారంటే షర్మిల 2 కవిత తెలంగాణలో, కవిత షర్మిల 2లా మారుతారంట తెలంగాణలో. తర్వాత బీఆర్ఎస్ ఇంకో షర్మిల వచ్చింది తెలంగాణకు అనేది ఒక కామెంట్. తర్వాత ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు, అన్ని పార్టీలు కూడా ఒకే రకమైన పార్టీని ఒక పరజాలం వాడారు ఇక్కడ బండి పోషాద్రి అంట. ఇక సుహాస్ ఒక కామెంట్ చేశారు బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే పార్టీ అంట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ఆవిష్కరించారు. ఈ పార్టీకి సంబంధించి రియాక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది, ఒరిజినలే ఫేకే అని. కానీ ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్లో మాత్రం రెండు సేమ్ అన్నట్టుగా 50-50% పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ తెలంగాణలో రాబోయేది మహిళా ముఖ్యమంత్రి అని స్వయంగా కవితే మాట్లాడుకొచ్చారు. ఒకసారి మళ్ళీ అది ప్లే చేస్తాను. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. డైరెక్ట్గా పార్టీ పేరు అనౌన్స్మెంటే కాదు, కేసీఆర్ మన మనిషి కాదు, ఆయన మర మనిషి. ఆయన ఆత్మ ఆయన దగ్గర లేదు. గుంటనక్కలు తోడేళ్ల మాటలు విని ఆయన మారిపోయారు. కేసీఆర్ని మర మనిషితో పోల్చినటువంటి కవిత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకసారి మీరు కూడా కేసీఆర్ పైన కవిత ఏం మాట్లాడిందో వినండి. ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే రైట్. ఆవిడ మాట్లాడుతున్న మాట్లాడారు కదా, మన మనిషి కాదు మర మనిషి, తోడేళ్ళు గుంటనక్కల మధ్యలో ఖైదీ అయిన మనిషి. హైడ్రా ఇల్లు ఇక్కడ కూల్చివేతల పేరుతో ఇల్లు కూలగొడుతుంటే ఆయన వచ్చిండా? రాడు. ఖమ్మం వెలుగుమట్లో అన్నా ఎక్కడున్నామని అడిగితే వచ్చిండా? రాలేదు, రాడు. సారు రారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా కేసీఆర్నే ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టింది తన స్పీచ్లో. సారు రారు, వీళ్ళేమో సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లె అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే ఆవిడ దానికి ట్రోలింగ్లో భాగంగా సారు రారు అని చెప్పి కవిత అంటున్నారు. సో మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, కవిత కొత్త పార్టీ పైన మీ రియాక్షన్ ఏంటి? సార్, అవి పార్టీ పెట్టడం మంచిదే. దాంట్లో 2 నినాదాలు, ఒకటి విద్య, ఇంకొకటి ఆరోగ్యం పట్ల ఆమోదిస్తున్న మంచి పనులకు నాకు స్వాగతిస్తున్నాను సార్. ఓకే సార్. ఆమె ఆ 2 విషయాలు ఏ పార్టీ ఎవరి దాన్ని ఉంచినా కూడా ఖచ్చితంగా ఆ పార్టీ వినే అవకాశం ఉండదు సార్. ప్రజలకు ఆరోగ్యం కావాలి, విద్య కావాలి సార్. ఈ 2 నేను కోరుకునేది సార్. ఇది నాకు కొద్దిగా నచ్చింది సార్ ఈ పార్టీలో. అది సార్. ఓకే 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 నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తా అని చెప్పారు ఆవిడ. సార్ అది కూడా కరెక్ట్గా నాకు సాధ్యమైతే కాదని కాదు సార్. అది ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకి స్పెషల్ కౌంటరు, ఈ 4 లక్షల ఉద్యోగాలు అనేది కొంచెం నాకు ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉందని ఈ 2 మాత్రం ఏ పార్టీ చేసినా విన్ అయింది సార్. ఓకే సార్. ఆ టీఆర్ఎస్ కి ఈ టీఆర్ఎస్ కి తేడా ఏమనిపిస్తోంది మీకు? సార్ ఇది ఏంటంటే వీళ్ళు అధికారాలు పంచుకోవడం కోసం పార్టీ పెట్టారేమో అనుకుంటున్నాను నేను. అధికారం పంచుకోవడం కోసం మాత్రమే పార్టీ పెట్టారు అంతే. అంతే, వాళ్ళే కదా సార్. 10 సంవత్సరాలు ఏమే ఉన్నది కదా, అందులో ఏం చేసింది మీరు? ఓకే, కానీ మహిళా నాయకురాలుగా నాకు తెలిసి తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి పార్టీ ఇదొకటే. అవును సార్. మహిళలు ప్రాతినిధ్యం వహించే విధంగా మహిళలు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి దాన్ని చెప్తున్నారు. మహిళలే నెక్స్ట్ ముఖ్యమంత్రి, మీ అమ్మ ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నారు ఆవిడ. అవునవునవును యాక్సెప్ట్ చేయొచ్చా? అంటే మీరు సపోర్ట్ చేస్తారా? అంత మద్దతు ఉంటుందని నేను ఊహించట్లేదు సార్. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తారంటే ముందు ఆమె ఎట్లా ప్రొసీడ్ అయ్యే దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం సార్. ప్రజలకు ఏం చేయగలుగుతుంది, ఏమి ముందు పెట్టగలుగుతుంది దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం సార్. ఈ రోజు ఇప్పటివరకు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? తన మాటలు, తన యొక్క మాటలు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. చాలా బాగా మాట్లాడింది. తన కూడా మీకు వచ్చిందా కాన్ఫిడెన్స్? ఒక గొప్ప నాయకురాలు. ఆ మాటలు అయితే చాలా గాంభీరంగా ఉన్నాయి సార్. కొత్త కాబట్టి మనం మాట్లాడిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా మాట్లాడింది సార్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. సో కవిత స్పీచ్ పైన, తన పార్టీ ఆవిర్భావం పైన పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్. సో ఇంకా పోల్ పర్సెంటేజ్ సేమ్ 50% దగ్గరనే కొట్లాడుతోంది. సో మీరు చూడొచ్చు 50% బీఆర్ఎస్, 50% టీఆర్ఎస్. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నేమ్ చేంజ్ టు టీఆర్ఎస్ అని. ఏదో ఒక రోజు ఆ మర మనిషే మీ మనిషి అయిపోతాడని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ రాగానే కొల్లాబ్ అయిపోతుందని. సో టీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ఇందాక ఆకాశ్ కాలర్ కాల్ చేసి మాట్లాడుతున్నట్టుగా అటు కవితకి ముఖ్యమంత్రి కావాలని ఉంది, ఇటు కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలని ఉంది. మరి పిల్లల్లో ఇద్దరు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? అందుకే ఆయన కవిత చేత కొత్త పార్టీ పెట్టించినట. చూసారా, పబ్లిక్ కూడా ఎంత అవేర్గా ఉన్నారు తెలంగాణ పబ్లిక్ అనేది. అంటే వాళ్ళు కలుగుతున్న అనుమానం ఎంతటి స్థాయిలో ఉంది. ఆయనే స్వయంగా పార్టీ పెట్టించినట్టు రేపటి రోజున అవసరమైతే షర్మిలా పార్టీ లాగానే ఈ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ విలీనం అవుతుందంట. పబ్లిక్ రెస్పాన్స్ అది, పబ్లిక్ రియాక్షన్ అలా ఉంది. పబ్లిక్ కూడా ఇంత తెలంగాణ ఉద్యమం తర్వాత 10 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు పబ్లిక్ మీరు నాయకులు ఏమనుకుంటారంటే పబ్లిక్ ఏం తెలియదు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మనం ఏం చెప్తే అదే ఆడుతున్నారు. ఒకరోజు పెట్రోల్ బంకుల దగ్గరికి అని చెప్పి పెట్రోల్ బంకులో ఎంగేజ్ చేద్దాం మనం పబ్లిక్ని, ఒకరోజు బస్సులో బంద్ అందాం, పబ్లిక్ని అంతా అక్కడక్కడనే కన్ఫ్యూజ్ చేద్దాం, మన పని మనం చేసుకుందామని పొలిటీషియన్స్ అనుకుంటారు బహుశా. కానీ మిమ్మల్ని పరిగెత్తించే పబ్లిక్ ఉన్నారు తెలంగాణలో. ఇండియా వైడ్గా ఇన్నిసార్లు ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని రకాలుగా కొట్లాంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇక్కడ ఫుల్ అవేర్నెస్తో ఉంటారు పబ్లిక్, ఎప్పుడు చూసినా పొలిటీషియన్స్ గమనిస్తూనే ఉంటారు. సో ఇంకో కాలర్ ఉన్నారు, పీసీఆర్ శివశంకర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శివశంకర్ గారు మాట్లాడండి. శివశంకర్ గారు హలో సార్, మాట్లాడండి. ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త పార్టీ పెట్టారు కదా, కవిత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఓకే,
అట్లానే పేద ప్రజలు చూడాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది పేదల కోసం పుట్టింది, ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టింది. కాబట్టి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివశంకర్ గారు. సో కవిత మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారంట శివశంకర్ గారు. కవిత మహిళా ముఖ్యమంత్రి కావాలి, సక్సెస్ కావాలి పార్టీ అని చెప్పి కోరుకుంటున్నారు. సో తన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే డోసేజ్ పెంచింది. ఒకసారి మళ్ళీ మీకు ఆ ట్వీట్ చూపిస్తాను. కోల్గేట్, కూల్గేట్, బిస్లరీ, బ్రిస్లీ. సో ఈ రెండు ఒరిజినల్ ఫేక్ ఉన్నాయి. అట్లాగే టీఆర్ఎస్ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, ఇవన్నీ వచ్చేవన్నీ ఫేక్ డూప్లికేట్ ఐటమ్స్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ట్రోలింగ్ డోసేజ్ని పెంచేసింది. యాక్టివ్ సోషల్ మీడియా ఇంకా రంగంలోకి దిగలేదు. వన్స్ యాక్టివ్ సోషల్ మీడియా కూడా ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ, ఆ ట్రోలర్స్ కనుక రంగంలోకి దిగితే ఈరోజు కవిత ప్రసంగం పైన, కవిత మాటలపైన ఎన్ని రకాల ట్రోల్ చేస్తారు. సో ఇక్కడ మనం ట్వీట్ చూస్తున్నాం. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, కోల్గేట్, కూల్గేట్ అండ్ కింద బిస్లరీ, బ్రిస్లీ. సో పార్టీ అనౌన్స్మెంట్ అయిందో లేదో ఇట్టే కొన్ని క్షణాల్లోనే, అంటే నాకు తెలిసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు పోస్టర్ని. ఇట్లా లాంచ్ అయింది లేదు అప్పుడే అనౌన్స్ చేశారు, అక్కడ పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇంకా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మీ పార్టీ మీరు దేనికి సపోర్ట్ చేస్తారంటే 50% టీఆర్ఎస్ అండ్ 50% బీఆర్ఎస్ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం. ఒకసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ని కవిత ఎలా చేస్తారో ఒకసారి వీడియో చూద్దాం. అనేది విరిగి ముక్కలైపోయింది. ఆనాటి ఉద్యమ మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. బయట మరో కాల్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అదే కవిత గారు పార్టీ పెట్టారు కదా. అవునండి. అంటే 5 పథకాలు మంచిగా పెట్టారు సార్. పథకాలు ఏం కాదు, హామీలు అవన్నీ హామీలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయ రైతులకి కొంత సపోర్ట్ చేస్తానని చెప్పడము, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి చెప్పిన మాటలు అవన్నీ హామీలు. వాళ్ళ పార్టీ ఎజెండా హామీలు అవన్నీ. అదే అవి నెరవేరాలని కోరుకుంటాం సార్ మేము కూడా. థ్యాంక్ యూ మద్దతు అయితే ఖచ్చితంగా కవిత గారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. సో తను ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకుంటున్నామని చెప్పి చాలామంది కాలర్స్ చెప్తూ ఉన్నారు. ఒకే రోజులో ఒకే నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు నాకైతే. ఎందుకంటే మేము ఆ ఉద్యోగాలు చేయాలనో లేకపోతే చదువుకున్న వయసు నుంచి వచ్చిన వాళ్ళమే, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలా రోజులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసిన వాళ్ళమే, పుస్తకాలు తిరిగేసిన వాళ్ళమే. ఎన్ని రకాలుగా కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి 1 లక్ష ఉద్యోగాలని చెప్పినప్పుడు కానీ, ఇంటికో ఉద్యోగాలని చెప్పినప్పుడు కానీ, మేము ఊర్లలో ఉన్నప్పుడు మీకు కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి సమరపడ్డ వాళ్ళం అందరం కూడా. ఇప్పుడు మళ్ళీ 4 లక్షల ఉద్యోగాలంటే మళ్ళీ ఇప్పుడు పాపం కవిత ప్రసంగాన్ని చూసి ఎంతమంది గ్రామాలు ఉన్న ప్రజలంతా మళ్ళీ తట్టాబుట్ట చదువుకొని అశోక్ నగర్కో, అమీర్పేట్కో, ఎస్ఆర్ నగర్కో, దిల్సుఖ్ నగర్కో వచ్చి మళ్ళీ కోచింగ్ సెంటర్లు నిండిపోవాలి. వాళ్ళ ప్రసంగాలు 4 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాల, 1 లక్ష ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్. ఇప్పుడు కవిత 4 లక్షల ఉద్యోగాలు అంటుంది. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. బట్ ఏదేమైనా ఒకసారి మళ్ళీ కేసీఆర్ పైన కవిత మాట్లాడిన మాటలు చూద్దాం. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ ఇది సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఎజెండా కవిత తన ప్రసంగం మీకేమనిపించింది? కామెంట్ చేయండి. ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే
భిక్షాటన చేసిన కేసీఆర్, ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU